నమస్తే, వెల్కమ్ టు గుడ్ హెల్త్. డయాబెటీస్తో బాధపడుతున్నారా? హైపర్ టెన్షన్ వచ్చినప్పుడు ఏం చేయాలి? డయాబెటీస్ను ఎలా గుర్తించవచ్చు? రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? డయాబెటీస్కు హోమియోపతిలో ఎటువంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయో మనకి తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ సుధారాణి గారు. నమస్తే మేడం. నమస్కారం అండి. సో రీసెంట్ టైమ్స్లో డయాబెటీస్ ఎక్కువగా కనిపిస్తుంది. అసలు డయాబెటీస్కి మెకానిజం ఏంటంటారు? సో డయాబెటీస్నే మనం చక్కెర వ్యాధి అని కూడా అంటాం అనమాట. అంటే రక్తంలో చక్కెర శాతం పెరగడాన్ని డయాబెటీస్ అని అంటాము. సో దీంట్లో రకాలు మనం చూసుకుంటే షుగర్లో టైప్ 1, టైప్ 2 అనేటివి కామన్గా కనిపిస్తూ ఉంటాయి. టైప్ 2 అనేది ఎక్కువ శాతం చూస్తూ ఉంటాం అనమాట. ఇంకా దీంట్లోనే జెస్టేషనల్ డయాబెటీస్, ప్రీ డయాబెటిక్ అనేది ఉంటుంది అనమాట. సో టైప్ 1 అనేది ఏంటంటే ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటారు. ఇది చిన్న ఏజ్ నుంచే తక్కువ వయసు నుంచే యంగర్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి వస్తుందన్నమాట. సో ఇదేంటంటే డైరెక్ట్గా మనకి ఆ ప్యాన్క్రియాటిక్ సెల్స్, అంటే అసలు షుగర్ అనేది ఏంటి అని అంటే ఎందుకు వస్తుంది అనేది మనం చూసుకుంటే ప్యాన్క్రియాస్ నుంచి మనకి ఇన్సులిన్ ఉత్పత్తి అనేది అవుతుంది. దీని అవసరం ఏంటి అంటే మనం ఏం తిన్నా తాగినా లాస్ట్కి అది గ్లూకోజ్ లాగా మారి ప్రతి ఒక్క ఆర్గాన్కి చక్కెరలాగా మారి అది ప్రతి ఆర్గాన్కి అది అందాలన్నమాట. అది అందాలి అని అంటే ఇన్సులిన్ అనేది రక్తంలో ఉండాలి. సో ఈ ఇన్సులిన్ అనేది ప్యాన్క్రియాస్ నుంచి ఉత్పత్తి అవుతుంది. అయితే అనేక కారణాల వల్ల ఈ ప్యాన్క్రియాస్ సరిగా పనిచేయకపోవడం వల్ల సో ఇన్సులిన్ ఉత్పత్తి కరెక్ట్గా లేకపోయినా కూడా ఆ షుగర్ చక్కెర లాగా ఫామ్ అయిపోయిందంత గ్లూకోజ్ అంతా బ్లడ్లోనే ఉండిపోతుంది, ఆర్గాన్స్కి అందదు. దానివల్ల ఈ షుగర్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్, అంటే కొన్ని కారణాల వల్ల అన్ని బాగానే ఉన్నా కూడా మన బాడీ సెల్స్ అనేటివి అది అబ్జార్బ్ చేసుకునే కెపాసిటీ అనేది ఉండదన్నమాట. రెసిస్టెన్స్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఇది క్రానిక్ డిసీజెస్ వలన కావచ్చు, ఒబేసిటీ వలన కావచ్చు. సో ఇట్లా ఉండొచ్చు అనమాట. దీనివల్ల కూడా చక్కెర శాతం అనేది పెరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు నేను రకాలు చెప్తున్నాను కదా, అందులో మొదటి రకం చూసుకున్నట్లయితే ఇందులో ప్యాన్క్రియాటిక్ డిస్ఫంక్షన్ అనేది ఉండడం, ప్యాన్క్రియాటిక్ ట్యూమర్స్ కానీ లేదంటే జన్యు లోపాల వల్ల కానీ చిన్న ఏజ్లో కానీ సో ఈ ఇన్సులిన్ ఉత్పత్తి డైరెక్ట్గా లేకపోవడం వల్ల ఈ చక్కెర శాతం బాగా పెరిగిపోయి షుగర్ అనేది డెవలప్ అవుతుంది అనమాట. ఇది ఎక్కువ చిన్న ఏజ్ వాళ్ళకి కనిపిస్తుంటుంది. ఇన్సులిన్ డిపెండెంట్ అని కూడా అంటాం అనమాట. ఇదేంటంటే ఇది క్రానిక్ డిసీజ్, మెటబాలిక్ డిజార్డర్ అనమాట. సో ఇదేంటంటే ఒకసారి వచ్చింది అని అంటే ఈ ప్రాబ్లము దాదాపుగా లైఫ్ టైం దాని ఇబ్బందులు అనేటివి ఉంటాయి. సో ఈ టైప్ 1లో లక్షణాలు మనం చూసుకుంటే ఈ అందాల్సిన గ్లూకోజ్ లేదంటే చక్కెర అనేది బాడీకి అందకపోవడం వల్ల, ఆర్గాన్స్కి కణాలకు అందకపోవడం వల్ల సో దీంట్లో కొన్ని లక్షణాలు అనేటివి ఏర్పడతాయి. ముఖ్యంగా ఏంటంటే షుగర్లో వీక్నెస్, తిన్నది వంటికి పట్టకపోవడం వల్ల ఏమవుతుంది, వీక్నెస్, బలహీనత, దాహం ఎక్కువగా లేదంటే యూరిన్ ఎక్కువగా లేదంటే చెమటలు ఎక్కువగా, ఆకలి ఎక్కువగా, తొందరగా అలసిపోవడం, మీరు ఎంత తిన్నా కూడా బాడీ అండ్ మైండ్ అనేది ఫ్రెష్నెస్ అనేది కోల్పోవడము. సో ఇట్లా వీక్నెస్, తొందరగా వీక్ అయిపోవడము, ఎనర్జీ లెవెల్స్ అనేటివి తక్కువగా ఉండడము. సో ఎప్పుడు నీరసము, బలహీనత అనేది ఎక్కువ, మీరు ఎంత తిన్నా కూడా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎనర్జీ లెవెల్స్ అనేటివి తొందరగా తగ్గిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. చెమటలు విపరీతంగా, కొంచెం శ్రమించినా కూడా విపరీతమైన చెమటలు అనేటివి ఏర్పడుతూ ఉంటాయి. సో ఇది కనుక మనం కంట్రోల్లో కరెక్ట్గా మనం రిపోర్ట్ల ద్వారా మనం తెలుసుకొని కరెక్ట్గా అది కంట్రోల్లో పెట్టుకుంటే ఏం కాదనమాట. కొన్నిసార్లు ఏంటంటే కాంప్లికేషన్స్ చాలా తీవ్రంగా ఉంటాయి అన్నమాట. దానివల్ల ప్రాణానికి హాని కలిగించే విధంగా, ఎందుకంటే కిడ్నీ ఫెయిల్యూర్ లాంటివి, లేదంటే కంటి చూపు పూర్తిగా కోల్పోవడము, ముఖ్యమైన శరీర భాగాలు పనిచేయకపోవడం లాంటివి కాంప్లికేషన్స్ లాగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఈ షుగర్లో కేర్ అనేది తీసుకోవాలి. ఇంకా టైప్ 2 చూసుకుంటే ఇది చాలా మటుకు మిడిల్ ఏజ్ అండ్ ఓల్డ్ ఏజ్లో వస్తుందన్నమాట ఈ టైప్ 2 అనేది. సో ఈ టైప్ 2 అనేది ఏంటంటే మనకి చక్కెర శాతం రక్తంలో ఎందుకు ఎక్కువ అవుతుంది అనేది మనం చూసుకుంటే బాగా ఒబేస్ ఉండడము, లేదంటే శరీరానికి వ్యాయామం అస్సలు లేకపోవడము, ఎన్నో రోజుల నుంచి వేరే ఇబ్బందులు ఉన్నా కూడా దానికి ఎక్కువ మందులు వాడడము, వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్లు, తర్వాత ఆహారపు అలవాట్లు కరెక్ట్గా లేకపోవడము, ఎక్కువ జంక్ ఫుడ్ లేదంటే అవుట్ సైడ్ ఫుడ్ లేదంటే ఎక్కువ తీపి పదార్థాలు, పిండి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, అంటే ఇవి డైరెక్ట్గా రీజన్స్ అని చెప్పడానికి రాదు. కాకపోతే వీటి వలన ఉన్న ప్రాబ్లం అనేది తగ్గకుండా ఇంకా పెరిగే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో ఈ టైప్ 2 అనేది మిడిల్ ఏజ్డ్ లేదంటే ఏజ్డ్ వాళ్ళలో కనిపిస్తూ ఉంటుంది. సో దీంట్లో కూడా మెయిన్ ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువ శాతం ఉంటుందన్నమాట. అంటే అంతా బాగానే ఉన్నా కూడా మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా అది శరీరం యొక్క కణాలు అనేటివి దాన్ని యూజ్ చేసుకోలేకపోవడము, అబ్జార్బ్ చేసుకోలేకపోవడం, రెసిస్టెంట్గా ఉండడం వల్ల కూడా రక్తంలో చక్కెర శాతం అనేది ఎక్కువైపోవడం వల్ల ఈ షుగర్ అనేది అన్కంట్రోల్డ్గా ఉంటుంది. సో ఈ టైప్ 2 డయాబెటీస్లో కూడా మనం లక్షణాలు చూసుకుంటే నీరసము, బలహీనత అనేది ఫస్ట్ ప్రతి ఒక్కళ్ళు చాలా మటుకు చాలా సందర్భాల్లో వీక్నెస్ అనేది చెప్తూ ఉంటారు. సో ఈ వీక్నెస్ అనేది కూడా
జనరల్ వీక్నెస్ ఉండొచ్చు, ఫిజికల్ వీక్నెస్ ఉండొచ్చు, నరాల బలహీనత, నర్వస్ వీక్నెస్ ఉండొచ్చు, కొంతమందిలో సెక్షువల్ వీక్నెస్ లాగా, అంటే తిన్నది వంటికి పట్టకపోతే శరీరం అనేది వీక్ అయిపోతుంది కాబట్టి అది నరాలు వీక్ అవ్వచ్చు, కండరాలు వీక్ అవ్వచ్చు, ఇట్లా ఉంటుందన్నమాట. సో కొన్నిసార్లు ఏంటంటే ఈ డయాబెటీస్ షుగర్ టైప్ 2లో మనం చెప్తూ ఉన్నాం. సో ఇందులో ఏంటంటే ఎక్కువ శాతం చాలామంది కాళ్ళల్లో తిమ్మిర్లు మంటలు, లేదంటే చేతులలో తిమ్మిర్లు మంటలు, లేదంటే శరీరంలో కొద్దిగా శ్రమించినా కూడా శరీరంలో తిమ్మిర్లు మంటలు, మొద్దుబారడము, సో ఇట్లాంటివి కనిపిస్తున్నాయి అంటారు. సో దీన్నే మనం డయాబెటిక్ న్యూరోపతి అని కూడా అంటాం అనమాట. ఈ న్యూరోపతిలో ఏంటంటే నరాలకి రక్త ప్రసరణ కరెక్ట్గా లేకపోవడం వల్ల, షుగర్లో ఆ రక్త ప్రసరణ తగ్గిపోవడం వల్ల నరాలు అనేటివి దెబ్బతినడం, నరాలు వీక్ అయిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఈ నరాలు వీక్ అయిపోయినప్పుడు దాని లక్షణాలు ఎట్లా ఉంటాయనంటే తిమ్మిర్లు, మంటలు, మొద్దుబారడం, స్పర్శ కోల్పోవడము, ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. సో ఇది చాలామందికి మాత్రం చేతివేళ్ళకి లేదంటే పాదాలకి స్టార్ట్ అవుతుంది. సో చెప్పులు వేసుకున్నా కూడా అర్థం కాని పరిస్థితి, నడుస్తుంటే ఒక ఇసుక మీద నడుస్తున్న ఫీలింగ్ అనమాట. సో అడుగులు బ్యాలెన్స్ అవుట్ అయిపోవడము, సో సడన్గా షాక్ కొట్టినట్టుగా ఉండడం, ఈ నరాల బలహీనతలో న్యూరోపతి అనే ప్రాబ్లంలో ఇట్లాంటి లక్షణాలు షుగర్లో కాంప్లికేషన్స్ లాగా ఏర్పడుతూ ఉంటాయి అనమాట. ఇవి సడన్గా కాలర్ రెడీగా ఉన్నారు. సాయి గారు సూర్యాపేట నుంచి. నమస్తే అండి. ఓకే మ్యామ్, కాల్ కట్ అయినట్టుంది. అండ్ మీరు కాంప్లికేషన్స్ గురించి చెప్తున్నారు, డయాబెటీస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ చెప్పండి. సో ఈ షుగర్ అనేది మనం కంట్రోల్ చేసుకోకపోయినా, లేదంటే కొంతమంది బాగా కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు, జాగ్రత్తలు కూడా తీసుకుంటుంటారు, కానీ ఇదేంటంటే చాలా సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా షుగర్ అనేది కొన్నిసార్లు అప్ అండ్ డౌన్ అవుతున్నా కూడా, సో మెల్లమెల్లగా ఏంటంటే ఒక్క రోజులో కాదు, ఇది మెల్లమెల్లగా నరాలు అనేటివి దెబ్బతినడము, బ్లడ్ సర్క్యులేషన్ అనేది కరెక్ట్గా కాకపోవడము, దాని కాంప్లికేషన్స్ అనేటివి ఏర్పడుతూ ఉంటాయి. కాంప్లికేషన్స్ మాత్రం చాలా మటుకు ఈ కాళ్ళల్లో తిమ్మిర్లు, మంటలు, మొద్దుబారడము, లేదంటే బలహీనత, కండరాలు పట్టేయడము, పిక్కలు పట్టేయడం, చేతి వేళ్ళు తిమ్మిర్లు పట్టడం, ఉంకర్లు పోవడం, ఇలాంటివి చాలామంది చెప్తూ ఉంటారు. సో దీంతో పాటు దీని కాంప్లికేషన్స్ కనుక అంటే కంట్రోల్లో లేనట్లయితే కొన్ని సంవత్సరాలకు అదేంటంటే దాని ఎఫెక్ట్ కంటి చూపు మీద పడడం, చూపు తగ్గిపోవడం, డయాబెటిక్ రెటినోపతి లాంటి ప్రాబ్లం, తర్వాత చాలామందికి మాత్రం ఈ షుగర్ అనేది కరెక్ట్గా కంట్రోల్ చేసుకోలేకపోతే చాలా మటుకు కిడ్నీ మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుందన్నమాట. డయాబెటిక్ నెఫ్రోపతి అనే ప్రాబ్లం వల్ల కిడ్నీ సమస్యలు, సీరం క్రియాటినిన్ అనేది పెరిగిపోవడం, అంటే చెడు పదార్థాలు అనేటివి బాగా రక్తంలో పెరిగిపోతూ ఉంటాయి. సో అది మెల్లమెల్లగా ఏంటంటే కిడ్నీ పూర్తిగా డ్యామేజ్ అయిపోవడము, డయాలసిస్ మీదకి వెళ్ళిపోవడం లాంటివి జరిగే అవకాశం కూడా ఉంటుందన్నమాట. కాబట్టి మనం ఫస్ట్ ముందు నుంచే జాగ్రత్తలు తీసుకుంటూ, ఆల్రెడీ షుగర్ ఉన్న వాళ్ళు సో కొంచెం వ్యాయామం అనేది చేసుకుంటూ, స్టాగ్నెంట్ పోస్చర్స్లో ఉండకుండా, గంటల కొద్ది ఒకటే పొజిషన్లో ఉండకుండా కొద్దిగా శరీరానికి కదలిక అనేది ఉంచుకొని, మానసిక ఒత్తిళ్ళు అనేది తగ్గించుకొని, మెయిన్ ఆహారపు అలవాట్లు కొంత మార్పులు, లైఫ్ స్టైల్ అండ్ డైట్ చాలా ముఖ్యం అనమాట డయాబెటీస్లో. ఎందుకంటే గ్లైసిమిక్ ఇండెక్స్ దేంట్లో తక్కువ ఉంటుందో అలాంటి ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. డైరెక్ట్గా షుగర్స్ తీసుకుంటే ఇప్పుడు ఉన్న ప్రాబ్లం ఇంకా ఎక్కువైపోతుంది కాబట్టి షుగర్, కార్బోహైడ్రేట్, వైట్ రైస్, మైదా, పిండి పదార్థాలు, స్వీట్లు, ఇలాంటివన్నీ కొంచెం తగ్గించండి. షుగర్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇంకేంటంటే పండ్లలో మాత్రం సో బనానా, సీతాఫల్, మ్యాంగో, వీటికి సంబంధించిన డైరెక్ట్ ఫ్రూట్ కానీ, లేదంటే జ్యూసెస్ కానీ, షుగర్ యాడెడ్ జ్యూసెస్ కానీ, ఇవి కొంచెం అవాయిడ్ చేయండి. ఫ్రూట్ డైలీ కొంత తీసుకున్నా ఏం కాదనమాట, కానీ డైరెక్ట్గా షుగర్ కలిపిన వస్తువులు మాత్రం అవాయిడ్ చేయండి. తర్వాత బ్యాలెన్స్ డైట్ ఉండేలాగా చూసుకోండి. కొంతమంది ఏంటంటే అన్నం బంద్ చేస్తే షుగర్ కంట్రోల్ అయిపోతుంది, ఇంకా గోళీలు మానేయొచ్చు అనుకుంటారు, కానీ ఖచ్చితంగా మీరు డాక్టర్ సలహా తీసుకొని అలాంటి పనులు చేయాలన్నమాట. సో ఎందుకంటే ఒక్కొక్కసారి షుగర్ కంట్రోల్లో ఉన్నా కూడా జాగ్రత్తలు తీసుకోకుండా మీరు ఎలా పడతారో, ఓన్లీ డైటింగ్ మీద లేదంటే డైట్ కంట్రోల్ చేసుకుని లైఫ్ స్టైల్ మీద ఆధారపడో మందులు మానేసి ఉంటా అంటే అది సొంత వైద్యాలు చేసుకోకూడదు అనమాట. డాక్టర్ పర్యవేక్షణనే ఏదైనా చేయాలన్నమాట. సో అయితే మరో కాలర్ ఉన్నారు, మహేందర్ గారు వరంగల్ నుంచి. నమస్తే అండి. నమస్కారం మేడం, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీ ప్రాబ్లం చెప్పండి మేడంతో. మేడం చెప్పండి సార్. మా మిసెస్ కు షుగర్ వచ్చి ఒక 5-6 years అవుతుంది మేడం. ఓకే అండి. ఏజ్ 35 ఉంటుంది. ఓకే అండి. వెయిట్ 85-90 బిలో ఉంటుంది. ఓకే అండి. 180 వరకు ఉంటుంది మేడం తిన్న తర్వాత. ఓకే, ఇంకేమైనా ఇబ్బంది పడుతుందా తాను? ఇబ్బంది ఏం లేదు మేడం, కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆమెకు ఏంటంటే ఇప్పుడు అంత చిన్న వయసులో వచ్చింది కదా మేడం, దీన్ని శాశ్వతంగా మనం కంట్రోల్ చేయొచ్చునా, ఏ రకంగా చేయొచ్చు? ఓకే ఓకే, నేను చెప్తాను సార్, వినండి.
అయితే షుగర్ అనేది ఒకసారి వస్తే క్రానిక్ ప్రాబ్లం అనమాట. ఒకసారి వస్తే అది చాలా సంవత్సరాలు లేదంటే లైఫ్ టైం కూడా ఉండే సమస్య అనమాట. అయితే దీంట్లో మనము రివర్స్ కొంతవరకు చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. అది ఎలాంటి పరిస్థితులలో అంటే టైప్ 2 డయాబెటీస్ అంటే ఇట్లా మిడిల్ ఏజ్ 30 తర్వాత లేదంటే 50 తర్వాత వచ్చే షుగర్లలో లేదంటే బాగా ఒబేసిటీ ఉన్న వాళ్ళలో టైప్ 2 డయాబెటీస్ అండ్ మీ మిస్సెస్కున్నది కూడా టైప్ 2 డయాబెటీసే. మీరు చెప్పేదాన్ని బట్టి టైప్ 2 డయాబెటీస్లో 80 to 90% వరకు కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. రివర్స్ చేసుకోవాలంటే ఇనిషియల్ స్టేజెస్లో అంటే స్టార్టింగ్ స్టేజ్లోనే ప్రీ డయాబెటిక్ స్టేజ్లోనే అది అంటే 140, 150 లేదంటే 180 బార్డర్ లైన్ అప్పుడప్పుడు కొంచెం 180 టచ్ అయ్యి లేదంటే కొంచెం ఎక్కువ తక్కువలో అవుతూ అది ఉండి ఎలాంటి సమస్యలు బాడీలో లేనట్లయితే అలాంటి పరిస్థితులలో కూడా మన లైఫ్ స్టైలు డైట్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకొని ఇట్లా ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్లో హోమియోపతి అనేది మంచి ట్రీట్మెంట్ అనమాట. ఇందులో బ్యాడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఏమీ ఉండవు. పథ్యాలు కూడా స్పెషల్గా మందు కోసం చేయాల్సిన పని ఏం లేదు. షుగర్లో కొన్ని జాగ్రత్తలు ఉంటాయి, అవి తీసుకుంటూ చేస్తే డెఫినెట్గా మీ మిస్సెస్కి కూడా కొంచెం వెయిట్ తగ్గించుకొని కొద్దిగా ఆహారపు అలవాట్లు చేంజ్ చేసుకొని నేను ఇంతకుముందు చెప్పినట్లుగానే రైస్ బంద్ చేస్తే షుగర్ కంట్రోల్ అయిపోతుంది అనేది కాకుండా బ్యాలెన్స్డ్ డైట్ అనేది ఉండాలంటే మనం తీసుకునే ప్రతి మీల్లో కొంత ఆకుకూర, కొంత కూరగాయ, కొద్దిగా పప్పు పదార్థాలు ఇలాంటివి ఉండాలన్నమాట. రైస్ శాతం కొంచెం తగ్గించాలి. ప్లేట్ నిండా రైసే కాకుండా ఒక 1 కప్ రైస్ తీసుకోవడం లేదంటే కొంచెం చపాతీయో జొన్న రొట్టో రాగి కొర్రలు ఇట్లా మిల్లెట్స్ అంటే పీచు పదార్థాలు దానికి కాంపెన్సేట్ చేయడం ఇలాంటివి చేస్తున్నట్లయితే డెఫినెట్గా షుగర్ అనేది కంట్రోల్ అవుతుంది. హోమియోపతిలో చాలా రకాల మందులు ఉంటాయన్నమాట. సో టైప్ 2 డయాబెటీస్కి మనకి సిజీజియం అని, తర్వాత జిమ్నిమా అని, అబ్రోమా అని, యురేనియం నైట్రికమ్ అని, కాన్స్టిట్యూషన్ని బట్టి కూడా రెమెడీస్ క్యాల్కేరియా కార్బ్ అనేటివి ఇట్లా చాలా రకాలు చెప్పుకుంటూ పోతే చాలా రకాల మందులు ఉంటాయి. మీరు సొంతంగా వేసుకోకూడదు. సో డాక్టర్ని కలిస్తే మీ కాన్స్టిట్యూషన్ని స్టడీ చేయడం ద్వారా వాళ్ళకి ఏది సెట్ అవుతుందో చూసుకొని ఆ రెమెడీస్ అనేటివి కంటిన్యూ వాడుకుంటూ ఉంటే కొద్ది నెలలలో డెఫినెట్గా ఆ రిపోర్ట్లో కంట్రోల్లోకి వస్తుంది. మీరు వాడే ఇతర మందుల యొక్క డోసులు కొంతవరకు తగ్గించుకునే అవకాశం డెఫినెట్గా ఉంటుంది. మా నియరెస్ట్ బ్రాంచ్ ఎక్కడికైనా సరే మీ మిస్సెస్ని తీసుకొని వెళ్ళి కన్సల్ట్ అవ్వండి, రిపోర్ట్లు తీసుకొని వెళ్ళండి. HbA1c అండ్ ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ చేయించుకొని ఆ రిపోర్ట్లు తీసుకొని వెళ్ళండి. దాన్ని బట్టి మందులు వాడుకుంటే డెఫినెట్గా మీ మిస్సెస్కి అది కంట్రోల్లోకి వస్తుంది. మీరు వాడే ఇతర మెడిసిన్స్ కూడా డోసెస్ తగ్గించుకునే అవకాశం ఉంటుందండి. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు ఝాన్సీ గారు యాదగిరిగుట్ట నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి మేడం. మేడం నాకు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు నాకు షుగర్ వచ్చింది మేడం. ఓకే అండి. అయితే అది ఇప్పుడు తగ్గిపోయింది. ఓకే. మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీలో ఇట్లా వచ్చే ఛాన్స్ ఉందా, లేకపోతే ఫ్యూచర్ లో నాకు ఏమైనా షుగర్ వచ్చే ఛాన్స్ ఉందా అని. ఓకే, మీరు వెయిట్ ఎంత ఉన్నారు? నేను ఇప్పుడు 55 మేడం. ఓకే, ఇంకేమైనా ఇతర ప్రాబ్లమ్స్ ఏమైనా థైరాయిడ్ అట్లాంటివి? లేదు మేడం, నాకు ఓన్లీ నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడే షుగర్ వచ్చింది. ఓకే అండి, నేను చెప్తాను వినండి. సో ఈ ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్నే మనం జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం అనమాట. ఇదేంటంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కానీ సెకండ్ ప్రెగ్నెన్సీలో కానీ, ఫస్ట్ ప్రెగ్నెన్సీలో వస్తే గ్యారంటీగా సెకండ్ ప్రెగ్నెన్సీలో వస్తుందని చెప్పలేము, కానీ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. అయితే ఈ జెస్టేషనల్ డయాబెటీస్ గురించి మనం తెలుసుకొని దాని జాగ్రత్తలు పాటించుకుంటే డెఫినెట్గా నెక్స్ట్ టైంకి అలా కాంప్లికేషన్స్ రాకుండా అది మళ్ళీ రాకుండా కూడా చేసుకోవచ్చు. లైఫ్ లాంగ్ అది ఉండకుండా కూడా చేసుకోవచ్చు. డెఫినెట్గా జెస్టేషనల్ డయాబెటీస్ అనేది 90 to 100% వరకు కూడా కొన్నిసార్లు అది రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. నార్మల్గా అందరిలాగా ఉండొచ్చు అనమాట. జెస్టేషనల్ అనేది ఏంటంటే ఆ ప్రెగ్నెన్సీలోనే ఈ షుగర్ చక్కెర శాతం అనేది పెరిగిపోతూ ఉంటుంది. 90 to 100% వరకు ఇది నెక్స్ట్ 1-2 ఇయర్స్లో నార్మల్ అయిపోతుంది. లైఫ్ లాంగ్ మళ్ళీ ఆ షుగర్ లేకుండా ఉంటారు. కానీ కొంతమంది ఒక 10% వరకు కూడా ప్రాపర్ కేర్ కనుక తీసుకోకపోయినా, బాగా ఒబేస్ అయినా, శరీరానికి బ్యాలెన్స్డ్ డైట్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేయకపోయినా, వర్కౌట్ అనేది లేకపోయినా, ఇలాంటివన్నీ వీటి వల్ల ఈ షుగర్ అనేది కొంతమందిలో జెస్టేషనల్ ప్రెగ్నెన్సీలో వచ్చిన షుగర్ కొంతమందిలో మాత్రం అది లైఫ్ లాంగ్ టైప్ 2 లాగా మారే అవకాశం ఉంటుందన్నమాట. ఇంకా లైఫ్ లాంగ్ మెడికేషన్స్ తీసుకునే అవకాశం కొంతవరకు ఉంటుందన్నమాట. చాలా మటుకు మాత్రం ఒక 1-2 ఇయర్స్లో అది మళ్ళీ నార్మల్కి వచ్చేసి మనం కొద్దిగా వెయిట్ తగ్గించుకొని, మానసిక ఒత్తిళ్లు తగ్గించుకొని, డైట్ హ్యాబిట్స్ బ్యాలెన్స్ డైట్ మెయింటైన్ చేసుకుంటూ కంపల్సరీ ఒక 1/2 hour to 45 minutes బాడీకి ఎక్సర్సైజ్ ఆర్ వాకింగ్ అలాంటివి మెయింటైన్ చేసుకుంటూ ఇది కొంతవరకు కంట్రోల్లో పెట్టుకోవచ్చు. అయితే ఈ జెస్టేషనల్ డయాబెటీస్లో ఖచ్చితంగా హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా అది రివర్స్ అయ్యే అవకాశాలు చాలా మటుకు ఉంటాయి. అండ్ లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం అనేది ఉండకుండా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో అని అంటే అది రాకుండా ఉండడానికి మీరు ఒబేస్ కాకుండా ఉండడానికి ట్రై చేయండి, వర్కౌట్ స్టార్ట్ చేయండి. తర్వాత శరీరానికి కదలిక అనేది చాలా ముఖ్యం అన్నమాట.
ఎందుకంటే మనం తీసుకునే ఏ ఫుడ్ అయినా కూడా దాని ఎనర్జీ అనేది బర్న్ అవ్వాలి, కిలో క్యాలరీస్ అనేటివి బర్న్ అవ్వాలన్నమాట. సో అది అలా కాకుండా ఒకటే స్టాగ్నెంట్ పోస్చర్లో ఉండడం, ఎక్కువ స్ట్రెస్ యాంగ్జైటీకి గురి అవ్వడము, ఎక్కువ అవుట్ సైడ్ ఫుడ్, జంక్ ఫుడ్ ఎక్కువగా, పిండి పదార్థాలు, నూనె పదార్థాలు, తీపి పదార్థాలు ఎక్కువగా తినడము, ఇలాంటివి తగ్గించుకోవాలి. ఇవన్నీ చేస్తూ హోమియోపతిలో చాలా రకాల మందులు ఉంటాయండి. ఈ మందులు వాడడం వల్ల ప్రివెంటివ్గా అంటే నెక్స్ట్ టైం ఇట్లా రాకుండా చేసుకోవాలి. కాకపోతే ఆల్రెడీ ఒకసారి జెస్టేషనల్ డయాబెటీస్ అనేది ఉన్న వాళ్ళు ఇయర్లీ వన్స్ లేదంటే 6 monthsకి ఒకసారి బ్లడ్ రిపోర్ట్స్ చేయించుకోవడం బెటర్ అండి. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు. రామరెడ్డి గారు సిద్దిపేట నుంచి. నమస్తే అండి. ఓకే, మీ సమస్య ఏంటో చెప్పండి మేడం. మేడం నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి సార్. అదే మాది సిద్దిపేట ప్రాపర్ మేడం. నాకు ఒక 2-3 years నుంచేను లెఫ్ట్ కాలు, చెయ్యి తిమ్మిళ్ళు వస్తాయి, అరికాళ్ళు మంటలు వస్తాయి. ఓకే సార్. ఎన్ని మందులు వాడినా క్యూర్ అయితే నాకు షుగర్ ఉంది. మా వంశంలో మా మేనమామలు వాళ్ళందరికీ ఉన్నది, నాకు కూడా వచ్చేసింది అన్నమాట షుగర్. ఓకే సార్. అది కంట్రోల్ అవుతలేదు మేడం ఏ మందులు వాడినా. ఓకే సార్. అంటే ఎంత వస్తుంది సార్? షుగర్ నార్మలే ఉంది. 2 monthsకి ఒకసారి, 1 monthకి ఒకసారి చెక్ చేసుకుంటా. తిన్నాక ఒకసారి, తినక ముందు ఒకసారి. ఇది ఒకటేనా సార్? ఇది ఒకటే నాకు లెఫ్ట్ కాలు. ఇప్పుడు కూడా నేను ఇప్పుడు లైవ్ లోనే ఉన్నా, టీవీ చూసుకుంటా, అందుకే ఫోన్ చేసిన. ఇప్పుడు స్టేట్ కింద నిలబడి కూకొని కాలు కింద పెడితేనో మండుతుంది, అరికాలు మండుతుంది. బెడ్ మీద కుర్చీ మీద పెట్టుకుంటే కొంచెం తక్కువ అవుతుంది. ఓకే సార్. ఇంకా బీపీ, థైరాయిడ్ అట్లాంటివి ఉన్నాయి సార్? బీపీ ఉంది, థైరాయిడ్ ఏం లేదు. బీపీ, షుగర్ ఉంది. ఈ షుగర్ తోని లెఫ్ట్ కాలు తిమ్మిళ్ళు. సరే సార్, నేను చెప్తా సార్, వినండి. సో ఇదేంటంటే సార్, ఈ షుగర్లో అంటే జన్యు లోపాల వల్ల, అంటే మన ఫ్యామిలీ చైన్లో ఆల్రెడీ మన పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, మన రక్త సంబంధికులకు ఉన్నట్లయితే అది వచ్చే అవకాశాలు చాలా మటుకు ఉంటాయి. ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్కి మనం ఎక్స్పోజ్ అయినప్పుడు, అంటే ఫస్ట్ నుంచి కూడా మన ఆహారపు అలవాట్లు కరెక్ట్గా లేకపోయినా, లేదంటే వెయిట్ అనేది కరెక్ట్గా లేకపోయినా, ఎక్కువ ఉండడము, శరీరానికి కదలిక లేకపోవడం, మానసిక ఒత్తిళ్లు, తీసుకునే ఆహారపు అలవాట్లు కరెక్ట్గా లేకపోవడం వల్ల ఇవి వచ్చే టైం కన్నా ముందే వచ్చేస్తున్నాయి అన్నమాట. అండ్ వచ్చినాయి తొందరగా కంట్రోల్ అవుతలేవు. ఈ షుగర్లో ఏంటంటే మీరు అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా అది వంశపారంపర్యంగా ఉండొచ్చు, జన్యులోపాల వల్ల ఉండొచ్చు. కొంతమందిలో ఏంటంటే షుగర్లో చాలా మటుకు నరాల మీదనే దాని ఎఫెక్ట్ చూపిస్తుంటుంది సార్. సో దీంట్లో ఏంటంటే రక్త ప్రసరణ అనేది నరాలకి తగ్గిపోవడం వల్ల నరాలు మెల్లమెల్లగా, అంటే ఒక్క రోజులో కాదు, ఇది సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ఆ నరాలు అనేటివి వీక్ అయిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. డయాబెటిక్ న్యూరోపతి అని కూడా అంటాం అనమాట. అయితే దీనికి చక్కటి ట్రీట్మెంట్ ఉంది సార్. ఆల్రెడీ మీరు ఎన్నో ట్రీట్మెంట్స్ ట్రై చేశాను అంటున్నారు కదా, ఒకసారి హోమియోపతి ట్రై చేయండి. ఎందుకంటే ఈ మెడిసిన్స్లో మీకు స్పెషల్గా పత్యాలు అనేటివి ఏమీ ఉండవు. న్యాచురల్ సబ్స్టెన్సెస్ నుంచి తీసిన మెడిసిన్స్ని డైల్యూటెడ్ ఫామ్లో ఇస్తాం కాబట్టి మీకు షుగర్ అనేది కంట్రోల్ అవ్వడమే కాకుండా షుగర్ వల్ల ఈ నరాలకి దెబ్బతినకుండా చేసుకోవచ్చు సార్. ట్రీట్మెంట్ ఉంది. ఒకసారి వీలైతే మా నియరెస్ట్ బ్రాంచ్ ఎక్కడైనా కన్సల్ట్ అవ్వండి. సో దీంట్లో ఏంటంటే ఈ డయాబెటిక్ న్యూరోపతి అనే దాంట్లో ముఖ్యంగా కాళ్ళకి చేతులకి తిమ్మిర్లు పడుతున్నట్టు ఉండడము, లేదా అప్పుడప్పుడు కానీ కంటిన్యూగా కానీ తిమ్మిర్లు, మంటలు, మొద్దుబారడం, లేదంటే షాక్ కొట్టినట్టు, ఒక షాక్ కొట్టి వదిలేసినట్టుగా అట్లా ఉంటుందన్నమాట. సో ఇది కొంతమందిలో ఏంటంటే అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది. అంటే శారీరక శ్రమ ఎక్కువైనప్పుడు, లేదంటే ఎక్కువ లాంగ్ జర్నీస్ చేసినప్పుడు, అలాంటప్పుడు ఉంటుంది. సో కొంతమందిలో ఏంటంటే ఇది కంటిన్యూగా కాళ్ళకి స్పర్శ కోల్పోవడము, లేదంటే కంటిన్యూగా కాళ్ళలో తిమ్మిర్లు, మొద్దుబారడము, సో ఏదో పారుతున్నట్టుగా ఉండడం ఇట్లా కనిపిస్తూ ఉంటుంది. సో ఇది మెల్లమెల్లగా బాడీ అంతా కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. నెగ్లెక్ట్ చేయకండి. ఇంకోటి ఏంటంటే చాలామందికి ఈ షుగర్లో ఈ డయాబెటిక్ న్యూరోపతి అనేదే కాకుండా అసోసియేటెడ్గా ఏమైనా విటమిన్ల లోపాలు ఉన్నా, B12 డెఫిషియన్సీ ఉన్నా, ప్రోటీన్ తగ్గినా, ఇలాంటి వాటి వల్ల కూడా, ఇంకా ఇతర జబ్బుల వల్ల కూడా సో ఈ నరాలు అనేటివి వీక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకా మీకు ఇతర జబ్బులు ఏమైనా ఉంటే అవి కంట్రోల్లో ఉండేలాగా చూసుకోవాలి. అండ్ మెడిసిన్స్ వాడాలి. తీపి పదార్థాలు ఇవి కొంచెం తగ్గించుకోవాలి. శరీరానికి కొంచెం వ్యాయామం అనేది ముఖ్యం. కాళ్ళు కదిలించే ఎక్సర్సైజ్లు కూర్చొని కూడా చేసుకోవచ్చు మీరు. సో అలాంటివి కొంచెం చేసుకుంటూ శరీరానికి కొంచెం కదలిక అనేది ఉంచితే బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయితే నరాల వీక్నెస్ కూడా కొంతవరకు కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు. రాజు గారు నల్గొండ నుంచి. నమస్తే అండి. నమస్తే ఓకే, మీ సమస్య ఏంటో చెప్పండి మేడం. మేడం, నేను 24 years అంది షుగర్ ఉన్నది. ఓకే అండి. 6 years అంది బీపీ ఉన్నది. ఓకే అండి. 7 years అంది క్రియాటినిన్ ఉన్నది. వీటికి మెడిసిన్స్ ఏమైనా చెప్తారా? ఉంది సార్, ట్రీట్మెంట్ ఉంది. అయితే ఈ షుగర్, బీపీ ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నా కూడా మీరు హోమియోపతి ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు అనమాట. అంటే మీరు ఆల్రెడీ ఇతర మెడిసిన్స్ మీద ఉన్నట్లయితే అది సడన్గా ఆపేయాల్సిన పని ఏం లేదు. అవి వాడుతూనే ప్యారలల్గా హోమియోపతి ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు అనమాట. దీని ద్వారా ఏంటంటే
మీకు కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్ అయ్యే విధంగా, ఇంకా ఉన్నది డ్యామేజ్ కాకుండా, సీరం క్రియాటినిన్ అనేది పెరగకుండా, సో అండ్ బీపీ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అంటే పెరాలసిస్ కానీ స్ట్రోక్ రిస్క్ కానీ లేకుండా ఉండడానికి మనకి మెడిసిన్ సపోర్ట్ చేస్తుందన్నమాట. హోమియోపతి మెడిసిన్ సపోర్ట్ చేస్తుందన్నమాట. మీరు ఆల్రెడీ మందులు వాడుతున్నారు కదా, ఆ వాటితో పాటు ప్యారలల్గా హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అండి. వీటి వల్ల మీకు ఏంటంటే షుగర్ కంట్రోల్ అయ్యే విధంగా, బీపీ నార్మల్ ఉండే విధంగా, అంటే 120/80 అనేది నార్మల్ అనమాట బీపీ. సో అంతకన్నా ఎక్కువ అవుతూ ఉంటే మనకి దాని తాలూకు కొన్ని లక్షణాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఈ షుగర్ బీపీ ఉన్న వాళ్ళలో తరచుగా బలహీనత, వీక్నెస్, కాళ్ళు చేతులు తిమ్మిర్లు పట్టడము, మైండ్ అనేది కూడా కన్ఫ్యూజన్ స్టేట్లోకి వెళ్ళడము, తర్వాత కంటి మస్కలు, తర్వాత గుండె దడ, ఇలాంటివన్నీ కూడా చేతులు కాళ్ళు వీక్ అయిపోయినట్టుగా ఉండడం, ఒక సైడ్ వీక్ అయిపోయినట్టుగా ఉండడం, ఇట్లాంటి తలనొప్పి, మెడ నరాలు గుంజడం, ఇట్లా చాలా మందిలో అప్పుడప్పుడు కనిపిస్తుంటుంది అనమాట. అయితే ఇలాంటి వాటికి మనకి ఫ్లక్చువేషన్స్, బీపీ ఫ్లక్చువేషన్స్ కానీ షుగర్లో ఫ్లక్చువేషన్స్ అనేటివి లేకుండా బ్యాలెన్స్డ్ కండిషన్లో ఉండడానికి హోమియోపతి ట్రీట్మెంట్ ఉంది సార్. వీలైతే ఒకసారి వచ్చి కలవండి. సో మందులు అనేటివి వాడుతూ ఉంటే ఒక 2-3 మంత్స్లో మనకి ఆ లక్షణాలు అనేటివి కంట్రోల్లోకి వచ్చేస్తూ ఉంటాయి. కంటిన్యూగా వాడితే ఆ కిడ్నీలు దెబ్బతినకుండా, గుండె దెబ్బతినకుండా, రక్తనాడులు అనేటివి దెబ్బతినకుండా, ఫ్యూచర్లో లైఫ్ రిస్క్ అనేది లేకుండా ఉండడానికి మనకి హోమియోపతి మెడిసిన్స్ అనేటివి హెల్ప్ అవుతాయి సార్. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు, శశికళ గారు కామారెడ్డి నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. ఓకే, మీ సమస్య ఏంటో చెప్పండి మేడం. మేడం నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. నాకు మొన్న రీసెంట్ గా షుగర్ టెస్ట్ చేసిండ్రండి. ఓకే. 260 వచ్చింది. ఓకే అండి. మళ్ళీ తెల్లవారి చేపిమన్నారు. ఎంటీ స్టమక్ తిన్నాక గంటన్నరకి అట్లా చేయమని చెప్పిండ్రు. ఓకే అండి. చేస్తే ప్రశ్న చేస్తేనేమో నార్మలే వచ్చింది. తినక ముందుది 105 వచ్చింది. ఓకే. మళ్ళీ తిన్న తర్వాతనేమో 260 వచ్చింది, 160 వచ్చింది. ఓకే అండి. ఇది ఫస్ట్ టైం అండి ఇట్లా చేయించడం? ఇంతకు ముందు చేపిస్తే బార్డర్ మీద ఉంది, బార్డర్ లో ఉంది అని అన్నారు. ఓకే. మీ ఏజ్ ఎంత అండి? నా ఏజ్ 50 అండి. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, హెల్త్ ఇష్యూస్? నాకు బాగా ఇట్లా షోల్డర్ పెయిన్ అండి, చెయ్యి గుంజడం, రైట్ సైడ్ చెయ్యి గుంజడం బాగా గుంజుతుంది. చాలా ట్రీట్మెంట్ తీసుకున్నా అయినా కానీ తగ్గలేదు. ఇది షుగర్ తోటి కూడా గుంజుతుంది అని డాక్టర్ గారు చెప్తే షుగర్ టెస్టింగ్ చేసిండ్రు. మొన్న చేస్తే ఇట్లా వచ్చింది. మళ్ళా నార్మల్ 3 months చేసిండ్రు. 3 months చేస్తే కూడా నాకు ఇది ఎంత వచ్చింది 3 months. ఓకే, చెప్తానండి. అయితే వినండి. ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి అయితే ఇది ప్రీ డయాబెటిక్ కండిషన్లో ఉందండి. అంటే ఇంకా మీరు ఆల్రెడీ మెడికేషన్ స్టార్ట్ చేశారో లేదో చెప్పలేదు. ఒకవేళ స్టార్ట్ చేసినట్లయితే అది వెంటనే బంద్ చేయకూడదు. సో ఇప్పుడున్న పరిస్థితులలో ఇది 1-2 రిపోర్ట్స్లోనే మీకు ఇది ఎక్కువ తక్కువలు, అంటే ఫాస్టింగ్ నార్మల్ ఉంటుంది, పోస్ట్ లంచ్ కొంచెం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇది రివర్స్ అయ్యే అవకాశం ఉందండి హోమియోపతి ద్వారా. హోమియోపతిక్ ట్రీట్మెంట్ తీసుకోవడము, అండ్ ఆల్రెడీ మీరు వాడుతున్నారా లేదా అనేది నాకు అది క్లారిటీ లేదు. కాబట్టి వీలైతే ఒకసారి కన్సల్ట్ అవ్వండి. ఇప్పుడు తీసుకునాల్సిన జాగ్రత్తలు వచ్చేసి కొంచెం పిండి పదార్థాలు, నూనె పదార్థాలు, తీపి పదార్థాలు కంప్లీట్గా కొన్ని రోజులు తగ్గించేసేయండి. ఎక్కువ శాతం పీచు పదార్థాలు, ఆకుకూరలు, కూరగాయలు, తృణధాన్యాలు అంటే మిల్లెట్స్, ఫైబర్ ఉండేటివి, ఇవంతా బ్యాలెన్స్ డైట్ లాగా తీసుకోవాలి. తర్వాత ఒకటే మీల్, ఫుల్ మీల్ చేసి మొత్తం 24 hours ఒకటే ఫుల్ మీల్ చేసి మిగిలిందంతా ఫాస్టింగ్ చేస్తా అంటే కూడా కొంతమంది అట్లా చేస్తూ షుగర్ కంట్రోల్ చేసుకుంటామంటారు. కానీ అది కూడా కరెక్ట్ కాదు. సో ఆకలినప్పుడు తీసుకోవాలి. కొద్దిగా ఎక్కువ సార్లు తినడం ద్వారా కూడా సో షుగర్ అనేది కంట్రోల్లోకి ఉండే అవకాశం ఉంటుంది. కొంచెం తీయటి పండ్లు కానీ సో ఇలాంటి కొద్ది కంట్రోల్ చేయండి. జ్యూసులు ఇలాంటివి తీసుకోవద్దు. ఆర్టిఫిషియల్గా ఉండేటివి, ప్యాక్డ్ ఐటమ్స్, తర్వాత నిల్వ ఉండే వస్తువులు కంప్లీట్గా కొన్ని రోజులు బంద్ చేయాలి. సో కొంచెం మాంసాహారం కూడా తగ్గించండి. ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఇవి మెయింటైన్ చేసుకుంటూ కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నట్లయితే అది కూడా కొంచెం తగ్గించుకునే విధంగా చూసుకోండి. డెఫినెట్గా శరీరానికి కదలిక అవసరం. గంటల కొద్దీ ఒకటే పొజిషన్లో ఉండకుండా కొంచెం వాకింగ్, ఎక్సర్సైజ్ మీరు ఇంట్లో ఉంటే ఇంట్లోనే కొద్దిగా కదిలే విధంగా చూసుకోండి. మానసిక ఒత్తిడి అనేది తగ్గించుకోండి. దీనికి తోడు కొద్దిగా హోమియోపతి ట్రీట్మెంట్ అనేది స్టార్టింగ్ స్టేజ్ నుంచే వాడితే డెఫినెట్గా ఇది type 2 డయాబెటీస్ అనమాట. దీన్ని రివర్స్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఇంకోటి ఏంటంటే మీరు షోల్డర్ పెయిన్ అన్నారు. షుగర్ ఉన్న చాలా మందిలో ఈ ఫ్రోజన్ షోల్డర్ అనే ప్రాబ్లం ఉంటుందన్నమాట. సో అంటే ఈ రక్త ప్రసరణ కరెక్ట్గా లేకపోవడం వల్ల ఈ జాయింట్ చుట్టూ ఉండే లేయర్స్, లేదంటే అక్కడ ఉండే జాయింట్ అనేది స్వోలెన్ అయిపోయి అక్కడ ఉండే మెత్తటి కండరాలు ఉబ్బిపోయి
లాక్ అయిపోతాయి అనమాట. జాయింట్ అనేది లాక్ అయిపోతుంది, ఇంకా చెయ్యి లేవలేకపోవడము, కొద్దిగా మూమెంట్ ఇచ్చినా విపరీతమైన నొప్పి. కొంతమందిలో ఈ ఫ్రోజన్ షోల్డర్ అనేది సో సంవత్సరాల కొద్దీ అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో దీనికి కొద్దిగా షోల్డర్కి లైట్గా ఎక్సర్సైజ్ అనేది చేసుకుంటూ షుగర్ అనేది కంట్రోల్లో ఉంటే డెఫినెట్గా ఈ ప్రాబ్లం అనేది తగ్గుతుంది. దీనికి హోమియోపతి ట్రీట్మెంట్ ఉందండి. స్టార్టింగ్ స్టేజ్ నుంచే వాడితే డెఫినెట్గా మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సుధారాణి గారు. ఇది ఇవాళ గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.